హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరూరించే గుత్తి వంకాయ. ఈ గుత్తి వంకాయ కర్రీని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. మన ఇంట్లో ఏ అకేషన్స్ ఉన్నా ఈ గుత్తి వంకాయ కర్రీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మన ఈ తెలుగు వంటకాలలో గుత్తి వంకాయ కర్రీ అంటే తెలియని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ గుత్తి వంకాయ కర్రీని మనం చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ గుత్తి వంకాయ కర్రీ చేయడానికి మనం ముందుగా ఒక 2 kgs వరకు గుండ్రటి వంకాయలు తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఈ వంకాయలు తీసుకున్నాను. మీరు కావాలంటే వేరే వంకాయలు కూడా తీసుకోవచ్చు. ఈ వంకాయలను ఫ్రెష్గా కడిగి ఇలా 4 వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. మనం ఈ వంకాయలను కట్ చేసి వాటర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వంకాయలను కట్ చేసిన తర్వాత వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు చేదు పట్టకుండా ఉంటాయి. అలాగే వంకాయలు నల్లబడకుండా కూడా ఉంటాయి. మనం ఈ గుత్తి వంకాయ కర్రీని తక్కువ క్వాంటిటీతో కాకుండా ఎక్కువ క్వాంటిటీతో కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ గుత్తి వంకాయ కర్రీలో కేవలం మసాలాలు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ సింపుల్ అండ్ ఈజీ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ గుత్తి వంకాయ కర్రీని చేయడానికి ముందుగా మనం మసాలాలన్నీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కొద్దిగా వాటర్ వేసి ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ గుత్తి వంకాయ కోసం స్టఫ్ రెడీ చేస్తున్నాము. స్టఫ్ కోసం మనం ఒక 1/2 kg వరకు పల్లీలు, అలాగే ఒక 1/2 kg వరకు నువ్వులు తీసుకోవాలి. ఈ పల్లీలు అలాగే నువ్వులను దోరగా వేయించి పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వంకాయలో మనం ఇప్పుడు రెడీ చేసిన ఈ స్టఫ్ని నింపుకోవాలి. ఈ స్టఫ్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నింపుకోవాలి. ఇలా మనం వంకాయల్లో స్టఫ్ నింపుకోవడం వలన గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం మొత్తం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటిలో నింపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 400 grams వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బగారాకు 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వంకాయ వేసుకోవాలి. వంకాయ వేసుకున్నాక అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఎప్పుడైనా స్పైసీగా కర్రీస్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి గుత్తి వంకాయ కర్రీ చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వంకాయ కర్రీ ఎక్కువ టైం తీసుకోకుండా చాలా త్వరగా కుక్ అవుతుంది. వంకాయల్లో స్టఫ్ పెట్టగా మిగిలిన పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మనం స్టఫ్లో ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గుత్తి వంకాయ అడుగు పట్టకుండా కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో వాటర్ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ చింతపండు రసం వేసుకోవడం వలన గుత్తి వంకాయ కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకుంటూ చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 10 minutes వరకు కుక్ అవ్వనివ్వాలి. అంతా బాగా కుక్ అయి కాస్త దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. వంకాయ కర్రీ తినని వాళ్ళకు ఇలా గుత్తి వంకాయ కర్రీ చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టపడతారు. పిల్లల నుండి పెద్దల వరకు ఈ గుత్తి వంకాయ కర్రీని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా గుత్తి వంకాయ చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా నోట్లో వేస్తే కరిగిపోయే గుత్తి వంకాయ కర్రీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.